Subscribe now. జయ మాతారా అందరికి స్వాగతం ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో ఇది 4th వీడియో. ఆల్రెడీ నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను బుక్స్ అండ్ అథర్స్ సంబంధించి. ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్ కి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి ఏం అడుగుతున్నారంటే వీడియోస్ నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళడం లేదని చెప్తున్నారు. దానికి మెయిన్ రీజన్ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయకపోవడమే. ఆల్ నోటిఫికేషన్ అని చెప్పి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకేమంచు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియో ఈజీగా చూడగలరు. సో దిస్ షుడ్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. ఓకే, సో ఈ పార్ట్ 4 వీడియోలో మనం 10 ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అథర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్ తో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడ మీరు బైహార్ట్ చేయక్కర్లేదు. ఓపిక్ గా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ స్పేర్ చేసి నోట్స్ రాసుకుంటే మొత్తం మీకు పర్మనెంట్ గా గుర్తుకుంటాయి. ఫస్ట్ ఏంటి, బియాండ్ ఎన్జే 9842 ద సియాచిన్ సాగా. రాసింది ఎవరు? నితిన్ గోఖలే. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకునే ముందు ఒక చిన్న మీకు టిప్ అనమాట. ఎన్జే 9842 అనేది ఒక పాయింట్ అనమాట, ఒక కోఆర్డినేట్ అనమాట. ఎల్ఓసి దగ్గర, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఒక కోఆర్డినేట్ కి ఎన్జే 9842 అని అంటారు. తర్వాత ద సియాచిన్ సాగా. ద సియాచిన్ అంటే మీకు తెలుసు, సియాచిన్ గ్లాసియర్. సో ఈ సియాచిన్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మంచు కొండలు గుర్తుకొస్తాయి. మంచు కొండలు జనరల్ గా మనం ఎలాగెళ్తాం? మొత్తం బాడీ మొత్తం కప్పుకొని గ్లోవ్స్, బూట్స్ మొత్తం అన్ని వేసుకొని మనం మంచు కొండలకు వెళ్ళాలి. లేదంటే మనకి చలితో కొర్రివాడిపోయి చనిపోతాం, లేదంటే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మనం ఫుల్గా కప్పుకున్న తర్వాత సియాచిన్ కి ట్రాకింగ్ కి వెళ్ళినప్పుడు మనకి నుసేస్తే ఏం చేస్తాం? గోక్కోలేము. నుసి వేస్తే గోక్కోలేము. మొత్తం గ్లోవ్స్ తీయాలి. ఈ చెమటకి నడుస్తూ నడుస్తూ చెమట వస్తుంది. బయట నుంచి చలి లోన్ నుంచి వేడి కొట్టి మొత్తం చెమట అయిపోయి మనకి నుసి వేస్తుంది. గోక్కోలేము అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? నవ్వద్దు. సో గోక్కోలేము అనగానే మీకు గోఖలే. సియాచిన్ కి వెళ్తే మొత్తం డ్రెస్ వేసుకుంటాం కాబట్టి కోల్డ్ది, మనకి చెమటలు లోన పడితే నుసేస్తే గోక్కోలేము అనగానే మీకు గోఖలే గుర్తుకొస్తుంది. ఇలా మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. జస్ట్ కామెడీ. మీకు నేను చెప్పే టిప్ మీకు గుర్తుకుండాలి. అది వాట్ ఎవర్ మే బి ద రీజన్. దట్ ఈస్ మై మోటో. ఓకే, నెక్స్ట్ ద కిస్ ఆఫ్ లైఫ్ ఆథర్డ్ బై ఇమ్రాన్ హాష్మి. ఇమ్రాన్ హాష్మి మీకు తెలిసి ఉంటుంది కదా, బాలీవుడ్ హీరో, మన ముద్దుల మాస్టర్ అనమాట. ఏ మూవీ చేసినా ఎవరినో ముద్దు పెడుతూనే ఉంటారు అనమాట. మీకు తెలిసి ఉంటుంది ఈ పేరు. ఓకే, సో ఇమ్రాన్ హాష్మి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? కిస్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కిస్ ఉంది కదా. సో ద కిస్ ఆఫ్ లైఫ్ ఎవరు రాశారంటే ఇమ్రాన్ హాష్మి. ఓకే, నెక్స్ట్ ద సెల్ అవుట్ పౌల్ బ్యూటీ. 2016 బుకర్ ప్రైజ్ కూడా దొరికింది. ద సెల్ అవుట్ పౌల్ బ్యూటీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ద సెల్ అవుట్ అనే పుస్తకాన్ని పౌల్ బ్యూటీ రాశారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో పాల్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? పాలు గుర్తుకొస్తుంది. పాలు కానీ మన చిక్కని పాలు, ప్యూర్ పాలు, 100% నేచురల్ పాలు దొరికిందంటే వదులుతామా? మొత్తం కొనేస్తాం. ఆ దుకాణదారు ఏమంచి ఏమవుతుంది? అడిగి మొత్తం సేల్ అవుట్ అయిపోతుంది. సేల్ అవుట్, సెల్ అవుట్, సెల్ అవుట్. చిక్కటి పాలు కానీ మనకు కనబడితే 100% నేచురల్ అనుకుంటే మనం కొంటాం. అమ్మినోడు ఏమంచో మొత్తం అమ్మేస్తాడు. సెల్ అవుట్. సెల్ అవుట్. పాలు అనగానే మీకు పౌల్, బ్యూటీ అనగానే మీకు మంచిది, నేచురల్ అనేసి ఇలా గట్టిగా గుర్తుకొస్తుంది అనమాట. ద సెల్ అవుట్ పౌల్ బ్యూటీ 2016 లో బుకర్ ప్రైజ్ కూడా దొరికింది. నెక్స్ట్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ 7 కిల్లింగ్స్. మార్లోన్ జేమ్స్ 2015 లో బుకర్ ప్రైజ్ దొరికింది. ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ 7 కిల్లింగ్స్. 7 కిల్లింగ్స్ 7 చుట్లు చంపిన, కిల్లింగ్స్ అంటే చంపడం కదా, 7 చుట్లు చంపిన మళ్ళీ పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు? కారణ జన్ముడు కాబట్టి మళ్ళీ చంపిన మళ్ళీ పుడుతున్నాడు అనమాట. మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ జన్మిస్తున్నాడు అంటే యుగ పురుషుడు, దేవుడు లాంటోడు. అందుకే ఎన్ని చుట్లు చంపినా మళ్ళీ పుడుతున్నారు. 7 చుట్లు చంపాడు, అయినా పుడుతున్నాడు అనమాట. సో మళ్ళీ పుడుతున్నాడు. ఎందుకు మళ్ళీ అనగానే మీకు మార్లోన్ చంపిన తర్వాత జన్మిస్తున్నాడు, జేమ్స్ అనగానే మీకు జన్మిస్తున్నాడు, మళ్ళీ జన్మిస్తున్నాడు. అందుకే 7 చుట్లు చంపాడు అనేసి మీరు ఇలాగా ఈ 4కి కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ ఆథర్డ్ బై దువ్వూరు సుబ్బారావు, ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ అనగానే ఏంటి? ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వడమే కదా, అదే పని. సో డబ్బులు ఏమైనా అతను ఇంట్రెస్ట్ ఇస్తున్నారన్నమాట. ఎవరు? సుబ్బారావు. ఓకే, సడన్ గా వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. అందుకని డబ్బులు ఇతని దగ్గరికి తీసుకోవడానికి ఎవరు రావడం లేదు. సుబ్బారావు తర్వాత ఏం చేసుకున్నాడు? బుర్ర పట్టుకొని గోక్కుంటున్నాడు. అంటే బుర్ర దువ్వుకొని డబ్బులు రావు అని ఏడుస్తున్నాడు అనమాట. దువ్వుకొని అనగానే మీకు దువ్వూరి, డబ్బులు రావు అనగానే సుబ్బారావు. ఓకే, దువ్వుకొని సుబ్బారావు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేటు తగ్గించాడు.
హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇలా మీరు ఈజీ కోరిలేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బుక్ ఎంఎస్ ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్, ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అథర్డ్ బై టీజేఎస్ జార్జ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? మీరు కింగ్ సినిమా చూసుంటారు, నాగార్జున కింగ్ సినిమా. అందులో ఒక బెస్ట్ కామెడీ సీన్ ఏంటుంది, త్రిష పాడడానికి వెళ్ళేటప్పుడు బ్రహ్మానందం అక్కడ జడ్జి కదా. ఓకే, మ్యూజికే లైఫ్ అనుకుని త్రిష వెళ్ళింది పాడడం రాపోయినా పాపం. ఎలాగానే మనకి బ్రహ్మానందం ఒకడు ఒకడు వాయించుతాడు అనమాట, తగిడి తగిడి టన్ తగిడి తిగిడి దిమ్, ఏదో కామెడీ పెడతారు కదా. సో జడ్జ్ అన్నమాట. ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనుకుని త్రిష వెళ్తే అక్కడ జడ్జ్ బ్రహ్మానందం ఏమిటో చాలా హేళన చేశాడు. తర్వాత నాగార్జున వచ్చి చేత కొట్టేశాడు. ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అని త్రిష వెళ్తే జడ్జ్ ఎవడు, బ్రహ్మానందం హరాస్మెంట్ చేశాడని ఇలా మీరు ఈజీ కోట్ చేసి ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనగానే మీకు బ్రహ్మానందం గుర్తుకొస్తుంది. బ్రహ్మానందం ఏంటి ఉండేవాడు, జడ్జ్. ఇక్కడ స్టార్టింగ్ గుర్తు రావాలి టీ అనేసి నేను త్రిష అని పెట్టాను. ఓకే క్లియర్. వన్ పార్ట్ ఉమెన్ అథర్డ్ బై పెరుమాల్ మురుగన్. ఫ్రెండ్స్ లేడీస్ గురించి మీకు తెలిసి ఉంటది, దేవీలు కదా, దుర్గాదేవి. దుర్గాదేవికి ఒక పక్క శాంతం, ఇంకో పక్క మృగం అన్నమాట. కోపం వస్తే వాళ్ళకంటే మృగం ఇంకెవరు ఉండదు, ఒక ఊపు ఊపేస్తారనమాట. ఓకే, సో పార్ట్ ఉమెన్, వన్ పార్ట్ ఉమెన్ అంటే ఒక పక్క శాంతం, ఇంకో పక్క మృగం అనగానే మీకు మురుగన్ గుర్తుకొస్తుంది, పెరుమాల్ మురుగన్. వన్ పార్ట్ ఉమెన్ అంటే ఒక పక్క శాంతం, ఇంకో పక్క మృగం, మృగం అనగానే మురుగన్ అనేసి గుర్తుకొస్తుంది. మీరు ఈజీ కొలెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వన్ పార్ట్ ఉమెన్ రాసింది ఎవరు, పెరుమాల్ మురుగన్. నెక్స్ట్ డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ రాసింది ఎవరు, జెఫ్ కినే. డైరీ ఆఫ్ ఇంపీ కిడ్. కిడ్స్ చూసారు కదా, జనరల్లీ మనం కిడ్స్ ని అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళగానే మనకి ఏమంటారు, డైరీ మిల్క్ కావాలి, డైరీ మిల్క్ కావాలి అంటారు కదా. సో డైరీ మిల్క్, డైరీ కిడ్, డైరీ మిల్క్ కొనమంటారు, డైరీ మిల్క్ కొనమంటారు. కొనమంటారు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, కిన్నె. కొనమంటారు కిన్నె, కొనమంటారు కిన్నె. ఇలా మీరు ఈజీ కొలెక్ట్ చేసి డైరీకి, కిడ్ కి, కిన్నికి. ఓకే నెక్స్ట్ ద బుక్ Ace Against Odds is the autobiography of Indian tennis player Sania Mirza. ఓకే, సానియా మిర్జా ఆటోబయోగ్రఫీ ఏంటి, ఏస్ అగేన్స్ట్ ఆడ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏస్ అనగానే మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, ఇది టెన్నిస్ టెర్మినాలజీ గురించి నేను వీడియో స్పెషల్ గా చేస్తాను, మీ అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది ఈ సిరీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత. సో ఏస్ అనగానే టెన్నిస్ సంబంధించిందని మీకు తెలిసిపోతుంది. సో టెన్నిస్ అగేన్స్ట్ ఆడ్స్ అంటే మన సానియా మిర్జా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ఇండియా టెన్నిస్ ప్లేయర్, మీకు తెలిసి ఉంటుంది. బీయింగ్ ఏ ఫీమేల్ అవగాని అందులో కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన కూడా మన దేశం పేరుని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళింది. టెన్నిస్ ఆడి చాలా కంట్రీస్ వెళ్ళి టెన్నిస్ ఆడి మంచి పేరు తెచ్చింది. హీఈస్ ద రోల్ మోడల్ ఫర్ ద సో మెనీ గర్ల్స్. ఓకే, సో సానియా మిర్జా అగేన్స్ట్ ఆడ్స్ చాలా కష్టాలు పడి, ముస్లిం కమ్యూనిటీ అయినా సరే అగేన్స్ట్ ఆడ్స్ చాలా కష్టాలు పడి టెన్నిస్ ప్లేయర్ అయ్యింది. ఇలాగా మీరు ఏస్ అగేన్స్ట్ ఆడ్స్ సానియా మిర్జా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్, ఇదే లాస్ట్ 10th బుక్ అనమాట, రింగ్ సైడ్ విత్ విజేందర్ ఈజ్ అథర్డ్ బై రుద్రనైల్ సేన్ గుప్తా. విజేందర్ సింగ్ మీకు తెలిసి ఉంటది కదా, మన బాక్సింగ్ ప్లేయర్, ద స్టార్ ఆఫ్ ఇండియన్ బాక్సింగ్ విజేందర్ సింగ్. సో రుద్రనైల్ బాక్సింగ్ లో రింగ్ లోకి వెళ్ళగానే, రింగ్ అనగానే మీకు రింగ్ సైడ్ గుర్తుకొస్తుంది, రింగ్ లోకి వెళ్ళగానే ఎవరైతే ఉన్నారో ఆపోజిషన్ లో ఎవరు ఉన్నా సరే, ఎంత ఫ్రెండ్ ఉన్నా సరే, రుద్ర రూపం అయ్యి అంటే శివుడు లాగా రుద్ర రూపం తీసుకొని ఎదురుని కొట్టాలి, లేదంటే ఓడిపోతారు. రుద్ర రూపం తీసుకొని కొట్టాలని మీకు రుద్రనైల్ లో రుద్ర ఉంది కదా, ఇలా మీరు ఈజీగా విజేందర్ కి, రుద్రకి, బాక్సింగ్ కి, రింగ్ కి కోరిలేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ దీస్ ఆర్ 10 ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అథర్స్. హోప్ మీకు నచ్చుంటది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. స్కిప్ చేసి ఒక లైక్ లేదు, డిస్లైక్ లేదు, కామెంట్ లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, మీకు తెలుసా. మళ్ళీ వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.